Hey, good morning, Jasmine. Good morning, Venkatesh. Good morning, Rangababu. Subarayudu, Subhash, Devi Prashanti, very good morning. Good to see new people. Hussein, good morning. చదివావా సుభాష్? ఓకే, వెరీ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్. చదువుకుని రావాలి అందరూ. సో యాజ్ ఐ టోల్డ్ యూ, ఫర్ బెస్ట్ రిజల్ట్స్, మీకు బెస్ట్ రిజల్ట్స్ రావాలంటే మీరు చేయాల్సిందేంటి? ఎడిటోరియల్ ముందే చదువుకొని రావాలి. ముందే చదువుకొని రావాలంటే ఎడిటోరియల్ మీకు అందుబాటులో ఉండాలి. సో మన టెలిగ్రామ్ ఛానల్లో మీకు ఎడిటోరియల్ రోజు నేను ఎర్లీ మార్నింగ్ పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది. టెలిగ్రామ్ ఛానల్ లింక్ మీకు కామెంట్స్లో పైన టాప్ మోస్ట్ చూస్తే మీకు టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది కనిపిస్తుంది. ఓకేనా? సో డౌన్లోడ్ ద పీడిఎఫ్, editorial PDF from the telegram channel and watch it before attending the session. That is how you will get the best result from the editorial session. డైరెక్ట్గా వినే దాంట్లో మీకు 50% వస్తే, చదివి డౌట్స్ మైండ్ నిండా డౌట్స్తో వచ్చారనుకోండి, అప్పుడు డౌట్స్ క్లియర్ చేస్తే మీకు 90% ఎఫెక్టివ్నెస్ ఉంటుంది. అండ్ బై ద వే, అవర్ UPSC దసరా ధమాకా ఆఫర్స్కి ఇవాళే లాస్ట్ డే. టుడే ఈజ్ ద లాస్ట్ డే ఫర్ దసరా ధమాకా ఆఫర్స్. యూపీఎస్సీ జనరల్ స్టడీస్, యూపీఎస్సీ ఇన్ఫినిటీకి, ఆప్షనల్ ఇన్ఫినిటీ రెండింటిపైన కూడా మనం ఇస్తున్న ఈ బంపర్ ఆఫర్ ఇవాళతో ఎండ్ అయిపోతుంది. ఎవరెవరైతే ఎల్టీఎక్స్ క్లాసెస్లో యూపీఎస్సీకి జాయిన్ అవ్వాలని అనుకుంటున్నారో వాళ్ళకి ఇదే చిట్ట చివరి అవకాశం, దసరా ధమాకా ఆఫర్ ఉపయోగించుకోవడానికి. ఏ డౌట్స్ ఉన్నా, డెమో చూడాలన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి, లేదా కామెంట్ సెక్షన్లో మన యాప్ లింక్ ఉంది, యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు వెరిఫై చేసుకోవచ్చు. గుడ్ మార్నింగ్ గాయత్రి, గుడ్ మార్నింగ్ అనుదీప్, గుడ్ మార్నింగ్ సాయి తులసి. సో మరి ఇవాల్టి సెషన్ని ప్రారంభిద్దాం. సో టైటిల్ ఆఫ్ టుడేస్ సెషన్, వెరీ గుడ్ మార్నింగ్ రాజు, ఈజ్ లాస్ట్ వాయిస్. వాయిస్ అంటే ఏంటి? మాట. అంటే మాట్లాడే ఒక అవకాశాన్ని, మన వాయిస్ నలుగురికి వినిపించే ఒక అవకాశాన్ని ఇండియా కోల్పోయింది అని చెప్పడం దీని ఉద్దేశం. ఏ విషయంలో? యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో ఓటింగ్ జరిగింది. ఆ ఓటింగ్లో ఇండియా పార్టిసిపేట్ చేయలేదు. దేని గురించి ఓటింగ్ జరిగింది? ఇజ్రాయిల్ పాలస్తీనా కాన్ఫ్లిక్ట్ జరుగుతోంది. అక్కడ కంప్లీట్గా సీజ్ ఫైర్ కావాలి అంటే కాల్పుల విరమణ రావాలి అని ఒక తీర్మానం ప్రవేశపెట్టారు. దానికి ఇండియా ఎస్ అని చెప్పలేదు, నో అని చెప్పలేదు, ఏమీ చెప్పకుండా ఇట్ అబ్స్టైన్డ్ ఫ్రమ్ ఇట్. ఇజ్రాయిల్, యూకే మరియు యుఎస్ ఈ 3 దేశాలు ఏం చేశాయంటే దానికి వ్యతిరేకంగా ఓటు వేశాయి. అంటే సీజ్ ఫైర్ వద్దు అని. సీజ్ ఫైర్ అంటే అర్థం ఏంటి? కాల్పుల విరమణ. ఇప్పుడు ఏం జరుగుతుంది? గాజా పైన మనకి పాలస్తీనాలో ఉన్న గాజా పైన ఇజ్రాయిల్ అటాక్ చేస్తుంది. దానికంటే ముందు ఏం జరిగింది? గాజా బేస్డ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్, ఒక హమాస్ అనే అవుట్ఫిట్, యూ కాంట్ సే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్,
ఒక అవుట్ఫిట్, ఒక ముస్లిం అవుట్ఫిట్ మనకి హమాస్ పేరుతో ఉన్న ఆర్గనైజేషన్ ఫస్ట్ ఇజ్రాయెల్ పైన దాడి చేసింది. సో దానికి ప్రతిగా ఇజ్రాయెల్ ఇప్పుడు ప్రతిదాడి చేస్తోంది. ఈ దాడి మధ్యలో సామాన్య ప్రజలు నలిగిపోతున్నారు, కొన్ని వందల వేల మంది చనిపోతున్నారు, కొన్ని వేల కోట్ల ఆస్తి నష్టం జరుగుతుంది. సో ఇది శాంతి వైపు అడుగులు వేయాలి, కంప్లీట్గా మనకి సీజ్ ఫైర్ కావాలని చెప్పి ఒక తీర్మానం ప్రవేశపెడితే ఇండియా దానికి ఎస్ చెప్పలేదు, నో చెప్పలేదు. ఇట్ అబ్స్టైన్డ్ ఫ్రమ్ ఓటింగ్. అబ్స్టైన్ అంటే స్టే అవే ఫ్రమ్, ఓటింగ్ నుంచి దూరంగా ఉండండి. ఇండియా షుడ్ హ్యావ్ మేడ్ ఎఫర్ట్స్ ఫర్ ఎ కన్సెన్సస్ ఆన్ ద గాజా ఓట్ ఎట్ ద యుఎన్. ఇండియా షుడ్ హ్యావ్ మేడ్ ఎఫర్ట్స్ ఫర్ ఎ కన్సెన్సస్. కన్సెన్సస్ అంటే అర్థం ఏంటమ్మా? ఏకాభిప్రాయం కోసం ఇండియా ఎఫర్ట్స్ పెట్టి ఉండాల్సింది ఆన్ ది గాజా ఓట్ ఎట్ ద యుఎన్. యునైటెడ్ నేషన్స్లో గాజాకి సంబంధించి ఓటింగ్ జరిగింది. ఆ విషయంలో తాను అనుకున్నది అక్కడ లేదు అని చెప్పి ఇండియా ఓటింగ్ నుంచి దూరంగా ఉండిపోయింది. దాని బదులు తను ఏదైతే అనుకుందో ఆ విషయాన్ని నలుగురికి తెలియజెప్పి నలుగురి ఒపీనియన్, నలుగురిని ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నం ఇండియా చేసి ఉండాల్సింది అని ఈ ఆథర్ యొక్క ఒపీనియన్, హిందూ ఎడిటోరియల్ యొక్క ఒపీనియన్. అసలు ఏంటి ఇండియా యొక్క డెసిషన్ గురించి ఇండియా ఎటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది, ఇలా కాకుండా ఇంకెలా చేసుంటే బాగుండేది అనే యాంగిల్లో ఈ ఎడిటోరియల్ అనేది కొనసాగుతుంది. ఇండియా హ్యాస్ ఎక్స్ప్లెయిన్డ్ ఇట్స్ డెసిషన్ టు అబ్స్టెయిన్ at last week's vote at the UN General Assembly for a ceasefire in the Israel-Palestina conflict as its way of protesting the omission of any explicit condemnation of the heinous October 7 terror attack by the Hamas militants on Israel. సో ఇండియా ఏమంటుంది, ఎందుకు నేను ఓటింగ్లో నేను పార్టిసిపేట్ చేయలేదు, వై డిడ్ ఐ స్టే అవే ఫ్రమ్ ఓటింగ్ ఆన్ గాజా ఇష్యూ అనే దానికి ఇండియా ఇస్తున్న ఎక్స్ప్లెనేషన్ ఏంటి, మీరు ఈ తీర్మానంలో ఎక్స్ప్లిసిట్గా కండెమ్ చేయలేదు. కండెమ్ చేయడం అర్థం ఏంటి? ఖండించడం. ఎక్స్ప్లిసిట్గా మీరు ఓపెన్గా ఖండించలేదు. దేన్ని ఖండించలేదు? హీనస్ అంటే క్రూరమైన అక్టోబర్ 7 టెర్రర్ అటాక్ బై హమాస్ మిలిటెంట్స్ ఇజ్రాయిల్ పైన చేసిన అటాక్ని మీరు ఓపెన్గా ఆ తీర్మానంలో ఖండించి ఉండాల్సింది. మీరు ఖండించకుండా ఆ విషయాన్ని ఒమిట్ చేశారు. ఎందుకంటే ప్రారంభించింది ఇజ్రాయిల్ కాదు, హమాస్ వాళ్ళు ఈ గొడవ ప్రారంభించారంటే ఇప్పుడు జరుగుతున్న దానికి కారణం వాళ్ళు. దాని గురించి మీరు మెన్షన్ చేయలేదు. సో దాన్ని ఎక్స్ప్లిసిట్గా మీరు కండెమ్ చేయలేదు, ఒమిట్ చేశారు. దానిని మేము ప్రొటెస్ట్ చేస్తున్నాము, దానికి మేము నిరసన వ్యక్తపరుస్తున్నాము. ఆ నిరసనను మేము ఏ రకంగా వ్యక్తపరుస్తున్నాము? బై అబ్స్టైనింగ్ ఫ్రమ్ ఓటింగ్లో పార్టిసిపేట్ చేయకుండా మేము ఆ నిరసన వ్యక్తపరుస్తున్నామని చెప్పి ఇండియా ఎక్స్ప్లెయిన్ చేసింది. ఎందుకు మీరు ఓటింగ్లో పార్టిసిపేట్ చేయలేదంటే ఇండియా ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఇది. ఇండియాస్ ప్రిన్సిపల్డ్ స్టాండ్ ఆన్ టెర్రరిజం విచ్ ద డెప్యూటీ పర్మనెంట్ రిప్రజెంటేటివ్ టు ద UN articulated cannot be questioned. ఇండియాస్ ప్రిన్సిపల్డ్ స్టాండ్, టెర్రరిజం పట్ల ఇండియా యొక్క స్టాండ్ అనేది సర్టెన్ ప్రిన్సిపల్స్ని బేస్ చేసుకొని ఉంది. ఆ స్టాండ్ని కెనాట్ బి క్వశ్చన్, దాన్ని ప్రశ్నించే అవకాశం లేదు. ఎందుకంటే మేము చాలా క్లియర్గా ఉన్నాము, మొదటి నుంచి ఒకే మాట పైన ఉన్నాము, క్లియర్గా ఉన్నాము అని చెప్పి ఆయన అంటున్నారు. ఆర్టికులేట్ అంటే క్లియర్గా చెప్పడం, ఎక్స్ప్రెస్ ఇన్ ఏ క్లియర్ మేనర్ అనే మీనింగ్ వస్తుంది. హౌవెవర్ ద డెత్ టోల్ ఈజ్ రైజింగ్. అయితే నెంబర్ ఆఫ్ క్షతగాత్రులు, డెత్ టోల్ అంటే నెంబర్, చనిపోయిన వాళ్ళ సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. అండ్ ద నీడ్ ఫర్ గ్లోబల్ సాలిడారిటీ టు స్టాప్ ద వైలెన్స్ ఈజ్ ఇంపెరిటివ్. సో మరి ఈ వైలెన్స్ని ఆపడానికి ఉన్న అవసరం అనేది, నీడ్ అంటే ఏంటి? అవసరం. ఇంపెరిటివ్ అంటే ఇంపార్టెంట్. సో ప్రపంచం అంతా కూడా సాలిడారిటీ అంటే సౌభ్రాతృత్వం, అందరూ కలిసి రైట్ ఈ పర్టిక్యులర్ వైలెన్స్ని ఆపాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని అర్థం. A task that New Delhi, with its traditionally balanced position on the issue and its recent G20 role in bridging global divides, would have been well suited to play. ఇండియా ఆ రోల్ ప్లే చేసి ఉండాల్సింది. ఎందుకంటే ఇండియా మొదటి నుంచి కూడా అటు ఇజ్రాయిల్ వైపు కానీ ఇటు పాలస్తీనా వైపు కానీ ఒక స్టాండ్ తీసుకోకుండా ఉండేది. సో రెండింటి పట్ల ఇజ్రాయిల్ పాలస్తీనా విషయంలో ఇండియా ఒక బ్యాలెన్స్డ్ వ్యూతో ఉండింది. సో ఎప్పుడైనా సరే ఇప్పుడు అమెరికా వచ్చి నేను నెగోషియేట్ చేస్తానంటే పాలస్తీనా ఒప్పుకోదు. పాకిస్తాన్ వచ్చి నెగోషియేట్ చేస్తానంటే ఇజ్రాయిల్ ఒప్పుకోదు. లేదా ఈజిప్ట్ వచ్చి నెగోషియేట్ చేస్తానంటే ఇజ్రాయిల్ ఒప్పుకోదు. కానీ ఇండియా రెండింటికి సమదూరం పాటిస్తూ ఇష్యూ పైన బ్యాలెన్స్డ్ వ్యూతో వస్తుంది. మరి ఇట్లాంటప్పుడు ఆ రెండు దేశాల మధ్య సమస్య వచ్చినప్పుడు దాన్ని సరిదిద్దే అవకాశం ఇండియా లాంటి కంట్రీలకే పాసిబుల్ అవుతుంది. రీసెంట్గా G20 మీటింగ్లో కూడా
భిన్న అభిప్రాయాలతో ఉన్న వాళ్ళందరినీ ఏకతాటిపైకి ఇండియా తీసుకొచ్చింది. ఒక కన్సెన్సస్ నోట్ కూడా రిలీజ్ అయ్యేలా చేయగలిగింది. అట్లాంటి ఇండియా ఇప్పుడు కూడా అలాంటి రోల్ తీసుకొని వైలెన్స్ని ఆపే విషయంలో ఒక అడుగు ముందు వేసి ఉంటే బాగుండేది, ఇండియాకి ఆ రోల్ బాగా సూట్ అయ్యేది కూడా అని ఈ ఆర్టికల్ చెప్తున్నారు. ఒక మంచి అవకాశాన్ని మన వాళ్ళు వదులుకున్నారు అనేది ఇక్కడ ఉద్దేశం. ఎవ్రీ అదర్ కంట్రీ ఇన్ ద నైబర్హుడ్, అంటే మన చుట్టుపక్కల ఉన్న కంట్రీస్ కావచ్చు, ఇన్ ద ఎక్స్టెండెడ్ బ్రిక్స్ గ్రూపింగ్, బ్రిక్స్లో ఉన్న అదర్ కంట్రీస్ కావచ్చు, ఇంకా అందులో ఉన్న రీసెంట్గా బ్రిక్స్లో యాడ్ అయిన ఇంకా అదర్ నేషన్స్ కావచ్చు, అండ్ మచ్ ఆఫ్ ద డెవలపింగ్ వరల్డ్లో ఉన్న చాలా కంట్రీస్ కావచ్చు, వాజ్ పార్ట్ ఆఫ్ ద 120 కంట్రీస్ దట్ ఓటెడ్ ఫర్ ద UNGA రెజల్యూషన్ ఆన్ ఫ్రైడే. 120 కంట్రీలు ఓటింగ్ చేసాయి. సో మెజారిటీ కంట్రీస్ ఓటింగ్ చేసాయి. బట్ అన్ఫార్చునేట్లీ ఇండియా ఇందులో పార్టిసిపేట్ చేయలేదు. రిగార్డ్లెస్ ఆఫ్ ఇట్స్ రీజనింగ్ ఏదైతేనేమి దాంతో సంబంధం లేకుండా న్యూఢిల్లీ హ్యాడ్ అదర్ ఆప్షన్స్ విచ్ ఇట్ ఓవర్లుక్డ్ ఆర్ ఇగ్నోర్డ్. ఇండియా కొన్ని ఆప్షన్స్ని ఓవర్లుక్ చేసింది లేదా ఇగ్నోర్ చేసింది అంటున్నారు. ఏ ఆప్షన్స్ని ఇగ్నోర్ చేసింది, ఏ ఆప్షన్స్ని చూసుకోలేదు, ఓవర్లుక్ చేసింది చూడండి ఒకసారి. ద రిజల్యూషన్ ఎట్ ద ఎమర్జెన్సీ స్పెషల్ సెషన్ ఎంటైటిల్డ్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిలియన్స్ అండ్ అప్హోల్డింగ్ లీగల్ అండ్ హ్యుమానిటేరియన్ ఆబ్లిగేషన్స్. ఇది టైటిల్. ప్రొటెక్షన్ ఆఫ్ సివిలియన్స్ అండ్ అప్హోల్డింగ్ లీగల్ అండ్ హ్యుమానిటేరియన్ ఆబ్లిగేషన్స్ అనేది ఈ టైటిల్తో తీసుకొచ్చిన తీర్మానం ఇది. ఇట్ డస్ ఇంక్లూడ్ ఎ పారాగ్రాఫ్. ఇందులో ఒక పారాగ్రాఫ్ ఉండింది. ఏంటి ఆ పారాగ్రాఫ్? కండెమ్నింగ్ ఆల్ యాక్ట్స్ ఆఫ్ వైలెన్స్ ఎయిమ్డ్ ఎట్ పాలస్తీనియన్ అండ్ ఇజ్రాయలియన్ సివిలియన్స్. దీంట్లో ఏముందంటే పాలస్తీనియన్ మరియు ఇజ్రాయిల్ సివిలియన్స్ని టార్గెట్ చేస్తూ వస్తున్న అన్ని యాక్ట్స్ ఆఫ్ వైలెన్స్ అనేది హింసాత్మకమైన యాక్ట్స్ని కండెమ్ చేస్తూ దాన్ని ఖండిస్తూ ఒక పారాగ్రాఫ్ ఇందులో ఇంక్లూడ్ చేయడం అనేది జరిగింది. అంటే డైరెక్ట్గా హమాస్ వాళ్ళు అక్టోబర్ 7వ తారీఖు చేసిన అటాక్ని మేము ఖండిస్తున్నామని రాయలేదు, కానీ ఓవరాల్గా ఇజ్రాయిలీ సిటిజన్స్ పైన జరిగిన దాడి అంటే అర్థం ఏంటి? హమాస్ వాళ్ళు చేసిందేగా. సో ఇన్ ఏ వే హమాస్ వాళ్ళు చేసిన దాడిని అక్కడ ఖండిస్తున్నట్టే కదా. ఆ సెంటెన్స్ అందులో ఉంది. ఇంక్లూడింగ్ ఆల్ యాక్ట్స్ ఆఫ్ టెర్రరిజం అండ్ ఇండిస్క్రిమినేటెడ్. విచక్షణారహితంగా మీరు చేసిన దాడులు కావచ్చు, టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కావచ్చు, అన్నింటినీ కూడా మేము ఖండిస్తున్నామని చెప్పి రాశారు అందులో. అయితే అన్ఫార్చునేట్లీ ఇండియా అది ఇగ్నోర్ చేసిందో లేదా ఓవర్లుక్ చేసిందో తెలియదు. మరి అది ఉన్నప్పటికీ కూడా హమాస్ దాడిని ఎక్స్ప్లిసిట్గా ఖండించలేదు అనే రీజన్తో ఇండియా అవాయిడ్ చేసింది. ఇండియా కుడ్ హ్యావ్ ప్లేడ్ ఎ ప్రామినెంట్ డిప్లొమాటిక్ రోల్ విత్ కంట్రీస్ ప్రపోజింగ్ ద రెజల్యూషన్ to ensure clearer mention of the October 7 attacks, including during Prime Minister Narendra Modi's recent conversation with Jordan's King Abdullah bin al-Hussein about the conflict. పోనీ అది ఉన్నప్పటికీ కూడా ఇండియా సాటిస్ఫై అవ్వకపోతే, డైరెక్ట్గా హమాస్ కాన్ఫ్లిక్ట్ గురించి కండెమ్ చేస్తూ అందులో సెంటెన్స్ ఉండాలి అని ఇండియా భావించి ఉంటే ఇండియా ఏం చేసి ఉండొచ్చు? ప్రామినెంట్ డిప్లొమాటిక్ రోల్ ప్లే చేసి ఉండొచ్చు. డిప్లొమాటిక్ అంటే దౌత్యపరమైన ఒక రోల్ ప్లే చేసి ఆ సెంటెన్స్ కూడా ఆ తీర్మానంలో ఇన్సర్ట్ చేసేలాగా లాబియింగ్ కానీ, నెగోషియేషన్ కానీ, మిగిలిన కంట్రీస్ని కన్విన్స్ చేయడం కానీ ఇండియా చేసి ఉండాల్సింది. రీసెంట్గా జార్డాన్ కింగ్తో కూడా మోదీ గారికి డిస్కషన్ జరిగింది ఈ కాన్ఫ్లిక్ట్ గురించి. అప్పుడైనా సరే దీని గురించి మాట్లాడి ఉండాల్సింది. డిఫరెంట్ కంట్రీస్ని కన్విన్స్ చేసి ఆ సెంటెన్స్ అందులో ఇంక్లూడ్ చేసేలాగా చేసి ఉన్నా బాగుండేది. అది లేదని చెప్పేసి అబ్స్టైన్ చేయడం కంటే ఆ సెంటెన్స్ పెట్టేలా చేయడంలో కృషి చేసి ఉంటే బాగుండేది అనేది ఈ ఆర్టికల్ ఉద్దేశం. ఇండియాస్ లీడర్షిప్ ఆఫ్ సచ్ an amendment may have fared better than Canadian proposal that failed to secure 2/3 of the UNGA membership present. సో ఒకవేళ నిజంగా ఆ సెంటెన్స్ అనేది పెట్టి ఉంటే, సో ప్రజెంట్ ఉన్న ప్రపోజల్ ఏంటంటే 2/3 ఆఫ్ UNGA మెంబర్షిప్ రాలేదు. UNGA మెంబర్షిప్ కంట్రీస్లో 2/3 వంతు పైగా యాక్సెప్టెన్స్ రాలేదు. ఒకవేళ ఇండియా అనుకున్నట్టు ఆ అమెండ్మెంట్ చేసి ఆ సెంటెన్స్ కూడా పెట్టి ఉంటే ఇంకా ఎక్కువ కంట్రీస్ ఓటింగ్ వేసి ఉండేవేమో, 2/3 మెజారిటీ కూడా వచ్చేదేమో ప్రపోజల్కి అనేది ఇక్కడ పాయింట్ అన్నమాట. సో చెప్పుంటే బాగుండేది. ఆ అమెండ్మెంట్ అందులో పెట్టడానికి లీడర్షిప్ తీసుకోవాల్సింది ఇండియా తీసుకోలేదు అనేది ఇక్కడ పాయింట్. ఆల్టర్నేటివ్లీ ఇండియా కుడ్ హ్యావ్ ఓటెడ్ ఫర్ ద మోషన్. ఇంకొక మార్గం ఏంటంటే ఇండియా ఓటు వేసి వైల్ రికార్డింగ్ ఇట్స్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఓట్. నువ్వు ఓటు వేసేటప్పుడు ఎందుకు ఓటు వేస్తున్నావు, లేదా ఇజ్రాయెల్కి అనుకూలంగా లేదా పాలస్తీనాకి అనుకూలంగా, అంటే ఈ పర్టికులర్ తీర్మానానికి అనుకూలంగా లేక వ్యతిరేకంగా నువ్వు ఓటు వేసేటప్పుడు ఎక్స్ప్లెనేషన్ రాస్తారు. ఎందుకు ఓటు వేస్తున్నాము మేము అనుకూలంగా లేదా వ్యతిరేకంగా అని చెప్పి. అందులో యూ కెన్ మెన్షన్ దట్ ఇట్ రిగ్రెటెడ్ ది ఒమిషన్స్ ఆఫ్ ద స్పెసిఫిక్ రెఫరెన్సెస్ టు October 7 attacks. October 7 అటాక్స్ని
మీరు రిఫర్ చేయలేదు, ఒమిట్ చేశారు, దాన్ని మేము రిగ్రెట్ చేస్తున్నాము, దాని విషయంలో మేము హ్యాపీగా లేము అనే విషయాన్ని మీరు మెన్షన్ చేసి ఉండొచ్చు. అంటే తన పాయింట్ని ఎన్నో రకాలుగా ఇండియా ప్రజల ముందు పెట్టొచ్చు, ప్రపంచ దేశాల ముందు పెట్టి ఉండొచ్చు. బట్ నాట్ బై అబ్స్టైనింగ్ ఫ్రమ్ ఓటింగ్ నుంచి అబ్స్టైన్ చేయడం ద్వారా కాదు, ఓటు వేస్తూ ఎక్స్ప్లెనేషన్లో చెప్పి ఉండొచ్చు. మీకు పలానా సెంటెన్స్ లేదని భావిస్తే ఆ సెంటెన్స్ అందులో పెట్టేందుకు మీరు వాళ్ళని కన్విన్స్ చేసి లాబింగ్ చేసి ఉండొచ్చు, లేదా దౌత్యపరమైన ప్రయత్నాలు చేసి ఉండొచ్చు. ఇవేమీ చేయకుండా అబ్స్టైన్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనే క్వశ్చన్స్ వస్తున్నాయి ఈ ఆర్టికల్లో. విచ్ ఇస్ వాట్ ఫ్రాన్స్ డిడ్. ఫ్రాన్స్ అదే చేసింది, ఓటు వేసింది, అయితే అది ఎక్స్ప్లిసిట్గా మెన్షన్ చేసి ఉండాల్సిందని చెప్పి ఫ్రాన్స్ చెప్పింది అనమాట. ఇన్ ఇట్స్ ఈఓవి, India did not itself name Hamas for the terror attacks, nor has it so far designated Hamas as a terror group, leaving some doubt about the explicit mentions that New Delhi had wanted. అసలు ఇండియా తన ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఓటింగ్లో అంటే ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఓటింగ్ అంటే ఓటు వేసినా వేయకపోయినా అబ్స్టైన్ చేసినా అందులో మెన్షన్ చేస్తారనమాట. సో దాంట్లో ఇండియా తనే టెర్రర్ అటాక్స్కి హమాస్ కారణం అని చెప్పేసి అనలేదు, లేదా హమాస్ని ఒక టెర్రర్ గ్రూప్లో ఇండియానే ఇప్పటివరకు డెసిగ్నేట్ చేయలేదు. సో కొన్ని డౌట్స్ వస్తున్నాయి, అసలు నిజంగానే ఇండియా ఉద్దేశం అదేనా లేకపోతే వేరేదా, ఎక్స్ప్లిసిట్గా మెన్షన్ చేయలేదు అని చెప్పేసి అడుగుతోంది, అందువల్ల మేము చేయలేదు అంటుంది. మరి ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఓటింగ్లో చెప్పి ఉండొచ్చు కదా, ఆ పాయింట్ రాసి ఉండొచ్చు కదా గట్టిగా, తనే హమాస్ని టార్గెట్ చేసి ఉండొచ్చు కదా. ఇండియా కూడా హమాస్ని టార్గెట్ చేయకుండా ఊరుకుంటుపోయింది. సో నిజంగా ఇండియా ఉద్దేశం ఏంటి అనేది తెలియట్లేదు, కొన్ని డౌట్స్ వస్తున్నాయని చెప్పి అంటున్నారు. ఆన్ ది అదర్ హ్యాండ్, if India wanted to convey a strong line on fighting terrorism, it could have voted against the resolution along with the US, UK and Israel. ఒకవేళ ఇండియా ఇదంతా కాదు, ఈరోజు ఇజ్రాయిల్ చేస్తుందని తప్పుపడడం కాదు, అసలు ఇజ్రాయిల్ ఎలాంటి చేయాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చాయి, హమాస్ ఫస్ట్ అటాక్ చేయడం వల్లే వచ్చాయి కాబట్టి మేము హమాస్ ఈ ఇజ్రాయిల్ చేస్తుందని మేము సపోర్ట్ చేస్తున్నామని కూడా చెప్పుండొచ్చు. నిజంగా టెర్రరిజంని మనం ఫైట్ చేయాలి, టెర్రరిజంని ఉపేక్షించకూడదనే భావజాలం ఒకవేళ ఇండియాకు ఉండుంటే యుఎస్, యూకే, ఇజ్రాయిల్ దీనికి అనుకూలంగా ఓటు వేస్తాయి, ఇండియా కూడా అలా చేసి ఉండొచ్చు కూడా. ఇండియా అది చేయలేదు, ఇది చేయలేదు, ఇట్ సింప్లీ స్టేడ్ అవే. ఇండియాస్ అబ్స్టెన్షన్ ఇండికేట్స్ ఎ షిఫ్ట్ ఇన్ ద మోదీ గవర్నమెంట్ స్టాండ్ సీకింగ్ ఏ సేఫ్ పొజిషన్. అబ్స్టైన్ చేయడం వల్ల ఇండియాకు వస్తున్న అడ్వాంటేజ్ ఏంటి, సేఫ్టీ. అటు వాళ్ళ దృష్టిలోనూ చెడ్డవం, ఇటు వీళ్ళ దృష్టిలోనూ చెడ్డవ్వకుండా సేఫ్ పొజిషన్ మనకు వస్తుంది. ప్రాబబ్లీ ఆ ఉద్దేశంలో చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. మోదీ గవర్నమెంట్ స్టాండ్ కూడా కొంచెం ఎందుకులే న్యూట్రల్ స్టాండ్స్లోకి వెళ్ళిపోదాం అన్నట్టుగా ఉంది అని కనిపిస్తుంది. రాదర్ దాన్ టేకింగ్ ఎ స్టాండ్ ఆన్ ద వైలెన్స్ ఇన్ ఇజ్రాయిల్ అండ్ పాలస్తీనా ఇజ్రాయిల్ వైలెన్స్ విషయంలో ఒక స్టాండ్ తీసుకునే బదులు ఒక సేఫ్ గేమ్ ఆడదామని ఇండియా ఆలోచిస్తున్నట్టుగా కనిపిస్తుంది. దిస్ ఈజ్ అ డిపార్చర్ from India's UNGA vote in 2018 that called for Israel to seize excessive force in retaliatory strikes on Gaza at the time. 2018లో ఎలాంటి ఇష్యూ జరిగినప్పుడు UNGA ఓట్లో ఇండియా పార్టిసిపేట్ చేసింది. అప్పుడు ఏం చేసిందంటే, ఇజ్రాయెల్ మీరు ఎక్సెసివ్ ఫోర్స్ని ఆపండి, మీరు గాజా పైన అప్పుడు కూడా ఇలాగే ఇజ్రాయెల్ రిటాలియేటరీ అంటే ప్రతీకారం, అంటే మనకి ఇజ్రాయెల్ పైన దాడి జరిగింది, సో ప్రతి దాడి కోసం ఇజ్రాయెల్ అప్పుడు చేస్తున్న దాడుల్ని ఆపమని చెప్పి జరిగిన ఓటింగ్లో ఇండియా పార్టిసిపేట్ చేసి ఇజ్రాయెల్ ఎక్సెసివ్ ఫోర్స్ని ఆపాలని చెప్పింది. అప్పుడు న్యూట్రల్ స్టాండ్ తీసుకోలేదు. ఈ 5 సంవత్సరాల్లో ఇజ్రాయెల్ ఈ విషయంలో ఇండియా యొక్క స్టాండ్ మారింది. అండ్ ఇట్ ఈస్ మోర్ ఇన్ లైన్ విత్ ఇట్స్ డెసిషన్ టు అబ్స్టైన్ ఆన్ ఓట్స్ ఎట్ ద UN in 2021 అండ్ రెజల్యూషన్స్ క్రిటికల్ ఆఫ్ రష్యాస్ వార్ ఇన్ యుక్రెయిన్. రష్యా యుక్రెయిన్ పైన వార్ డిక్లేర్ చేసినప్పుడు రష్యా చేస్తున్న పనిని ఖండిస్తూ చాలా కంట్రీలు UNGAలో రెజల్యూషన్ పెడితే అప్పుడు కూడా ఇండియా అబ్స్టైన్ అయింది. రష్యా వైపు వెళ్ళలేదు, యుక్రెయిన్ వైపు వెళ్ళలేదు. ఒక రకంగా ఆ రకంగానే ఇప్పుడు కూడా ఉంది. ఇప్పుడు పాలస్తీనాకు అనుకూలంగా లేకుండా, ఇజ్రాయెల్కి అనుకూలంగా లేకుండా రష్యా యుక్రెయిన్ విషయంలో ఎలాగైతే అబ్స్టైన్ అయింది, ఇప్పుడు కూడా అదే మోడ్లో వెళ్తుంది. కానీ 2018లో మాత్రం తప్పు అని చెప్పింది. ద గవర్నమెంట్ లాస్ట్ అన్ ఆపర్చునిటీ టు మేక్ ఇండియాస్ వాయిస్ హర్డ్ ఇన్ ది గ్రోయింగ్ జియోపొలిటికల్ కాన్ఫ్లిక్ట్. అందుకే అంటున్నారు, గవర్నమెంట్ ఒక మంచి ఆపర్చునిటీని కోల్పోయింది. నా వాయిస్ ఏంటి? ఇప్పుడు జనరల్గా ఇది ఎందుకు మాట్లాడుతున్నామంటే, ఇండియా ఇంతకు ముందులా కాదు. ఒకప్పుడు ఇండియా అంత గొప్ప గ్లోబల్ పవర్ కాదు, కానీ ఇప్పుడు ఇండియా ఎకనామికల్లీ చాలా పెద్దదైంది, టాప్ 5 ఎకానమీస్లోకి వచ్చేసింది, అండ్ ఒక గ్లోబల్ పవర్గా మారింది. అండ్ గ్లోబల్ పవర్గా ప్రపంచం తనని గుర్తించాలని చెప్పి మన దేశం ఆరాటపడుతోంది. దానికోసం మన లీడర్షిప్, మన ప్రైమ్ మినిస్టర్ వీళ్ళంతా కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే ఇండియా యొక్క బ్రాండ్ ఇమేజ్ ప్రపంచవ్యాప్తంగా పెరగాలని కోరుకుంటున్నారు. అయితే ప్రపంచం ఎలా ఆలోచిస్తుందో తెలుసా? ఎప్పుడైనా సరే ఒక లీడర్ తన ఒపీనియన్ చెప్పాలి. లీడర్ ఎప్పుడు కూడా సేఫ్ గేమ్ ఆడకూడదు.
నువ్వు నిజంగా లీడర్షిప్ గ్లోబల్ లెవెల్లో లీడర్షిప్ రోల్ తీసుకోవాలనుకుంటే ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కొన్ని అంశాల పట్ల మన స్టాండ్ ఏంటి అనేది క్రిస్టల్ క్లియర్గా ఎక్స్ప్రెస్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. అది నలుగురికి ఇష్టపడవచ్చు. ఇప్పుడు అమెరికా ఉంది ఈ విషయంలో. అమెరికా 120 కంట్రీలు పార్టిసిపేట్ చేసిన ఓటింగ్లో అమెరికా ఇజ్రాయెల్కి అనుకూలంగా ఓటు వేసింది. మరి అమెరికా గ్లోబల్ లీడర్గా పరిగణించబడుతుంది. కానీ ఇప్పుడు అమెరికా, యూకే, ఇజ్రాయిల్ ఈ 3 దేశాలు మాత్రమే అటువైపు ఓటు వేసాయి. ఇంకొన్ని వేసి ఉండొచ్చు అంతే. తక్కువ కంట్రీస్ మాత్రమే ఓటు వేసాయి. అయితే అమెరికా మెజారిటీ నా మాట ప్రకారం లేరు అని చెప్పేసి ఓటింగ్ వేయడం మానేసిందా? లేదు. లీడర్ చెప్పింది మెజారిటీ వినొచ్చు, వినకపోవచ్చు. అయినప్పటికీ కూడా లీడర్ మస్ట్ మేక్ ఇట్స్ స్టాండ్ క్లియర్. తన స్టాండ్ ఏంటనేది క్లియర్గా చెప్పాలి. చెప్పకుండా మధ్యలో సేఫ్ గేమ్ ఆడడం అనేది లీడర్షిప్ క్వాలిటీ అనిపించుకోదు అనేది ఒక పాయింట్. అందుకని ఇండియా ఇలాంటి ఇంపార్టెంట్ ఇష్యూస్లో సైలెంట్ గేమ్ ఆడకూడదు. ఒకప్పుడంటే ఎందుకు మనకి గొడవ అన్నట్టుగా ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు. ఇండియా లీడ్ రోల్ తీసుకోవాలనుకుంటోంది. లీడ్ రోల్ తీసుకోవాలనుకుంటున్నప్పుడు మనకెందుకులే అనుకుని కాకుండా ఒక స్టాండ్ తీసుకుంటే మంచిది. ఒక మంచి ఆపర్చునిటీ ఇది. తన వాయిస్ ప్రపంచ దేశాలకు వినిపించే మంచి ఆపర్చునిటీ. అంటే ఇలాంటి సంక్లిష్టమైన అంశాల పట్ల ఇండియా యొక్క అభిప్రాయం ఇది అని ప్రపంచానికి తెలియజెప్పే ఒక మంచి అవకాశాన్ని ఇండియా కోల్పోయింది అని ఈ సెంటెన్స్ యొక్క మీనింగ్. అబ్స్టైనింగ్ ఆన్ ఏ మ్యాటర్ ఆఫ్ గ్లోబల్ ఇంపార్టెన్స్. ప్రపంచవ్యాప్తంగా ఇంపార్టెన్స్ ఉన్న ఒక మ్యాటర్ విషయంలో ఓటింగ్ వేయకుండా అబ్స్టైన్ చేయడం అంటే దూరంగా ఉండడం, స్టేయింగ్ అవే ఫ్రమ్ ఇట్ వితౌట్ మేకింగ్ ఎఫర్ట్స్ టు ఫోర్జ్ ఎ కన్సెన్సస్. ఒక ఏకాభిప్రాయాన్ని అందరినీ ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నం కూడా చేయకుండా, ఓటింగ్ నుంచి పార్టిసిపేట్ చేయకుండా దూరంగా ఉండడం అనేది ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ సింక్ విత్ ఎ డిజైర్ టు బి ద వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ ఆర్ ఫర్ ఎ సీట్ ఎట్ ద గ్లోబల్ హై టేబుల్. మనం UNSC యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో పర్మనెంట్ మెంబర్షిప్ కోసం మనం కోరుకుంటున్నాం. ఇండియాకి అన్ని రకాల అర్హతలు ఉన్నాయి, మాకు ఇవ్వాలని చెప్పి మనం కోరుకుంటున్నాం. ఎట్ ద సేమ్ టైం గ్లోబల్ సౌత్, మీ గ్లోబల్ సౌత్ అంటే జనరల్గా డెవలపింగ్ అండ్ అండర్ డెవలప్డ్ కంట్రీస్. మనకి వరల్డ్ మ్యాప్ మీరు ఒకసారి గమనిస్తే అమెరికాస్ వైపు చూస్తుంటే కిందది దక్షిణ అమెరికా, సౌత్ అమెరికా, లాటిన్ అమెరికా కంట్రీస్, ఆఫ్రికన్ కంట్రీస్, సౌత్ ఏషియాలో సౌత్ కంట్రీస్ అన్నీ కూడా అంటే మనకి భూమధ్యరేఖకి దిగువనున్న కంపెనీస్ ప్రధానంగా ఆ కంట్రీస్ అన్నీ కూడా మీరు తీసుకుంటే అండర్ డెవలప్డ్ లేదా డెవలపింగ్ స్టేజ్లో ఉంటాయి. మీరు నార్త్ సైడ్ తీసుకుంటే అటు నార్త్ అమెరికాలో ఉన్న USA కానీ, అలాగే యూరోప్ భూమధ్యరేఖకి ఎగువన ఉన్న వెస్టర్న్ యూరోపియన్ కంట్రీస్ ఇవి కానీ, అలాగే ఈ కంట్రీస్ అన్నీ కూడా డెవలప్డ్. ఈ కింద ఉన్న వాటికి జనరల్గా ఈ కింద ఉన్న వాటి అన్నింటినీ లేదా డెవలపింగ్ కంట్రీస్ అన్నింటినీ కూడా డెవలపింగ్ అండ్ అండర్ డెవలప్డ్ కంట్రీస్ని గ్లోబల్ సౌత్ అని చెప్పి అంటూ ఉంటారు. అయితే ఈ గ్లోబల్ సౌత్కి నేను ఒక వాయిస్ అంటే వాళ్ళందరి వాయిస్ నా నోటి నుంచి వినిపిస్తాను, ఒక లీడ్ తీసుకుంటానని ఇండియా ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పుడు కూడా అదొక మంచి అవకాశం. సందర్భం వచ్చినప్పుడే కదా మన వాయిస్ ఏంటనేది చెప్పాలి. చెప్పకుండా సైలెంట్గా ఉండడం ద్వారా ఒక ఆపర్చునిటీని కోల్పోయింది. నేను ఒక లీడ్ తీసుకోవాలనుకొని UNSCలో పర్మనెంట్ మెంబర్షిప్ కోరుకుంటున్న కంట్రీ ఇలా చేసి ఉండకూడదు అనేది ఈ ఆర్టికల్ యొక్క ప్రధానమైన ఉద్దేశం. సో దిస్ ఆర్టికల్ ఈస్ క్రిటికల్ ఆఫ్ ద గవర్నమెంట్స్ స్టాండ్ ఇన్ ఇజ్రాయెల్ పాలస్తీనా ఇష్యూ ఎట్ ద యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ. అర్థమైందమ్మా? సో దిస్ ఈజ్ ద హోల్ క్రక్స్ ఆఫ్ ద స్టోరీ. అంటే మీకు ఈ ఆర్టికల్ చదివినప్పుడు ఇదేంటి ఇండియాని తిడుతున్నారు, ఇండియా చేస్తున్న పనిని తిడుతున్నారు అని చెప్పి అనొచ్చు. ఉండాలి ఎప్పుడైనా సరే. ఇండియా అంటే అర్థం ఏంటమ్మా? అక్కడ ఈ పొలిటికల్ లీడర్స్ తీసుకున్న నిర్ణయాలు కదా. ఇండియా నిర్ణయం తీసుకుంది అంటే ఎవరు తీసుకున్నారు? ఇండియా యొక్క పొలిటికల్ లీడర్షిప్ తీసుకున్న నిర్ణయాలు. సో దాన్ని విమర్శించడం అనేది అవసరము. క్రిటిసైజ్ చేయడం, క్రిటికల్గా ఉండడం, తప్పొప్పుల్ని ఎత్తి చూపడం అనేది ఎప్పుడూ అవసరం. ఆ ఎత్తి చూపినప్పుడే ఒకవేళ ఇండియన్ లీడర్షిప్ తప్పు చేస్తుంటే, తప్పుదారిలో వెళ్తుంటే కరెక్ట్ చేసుకునే అవకాశం అనేది మనకి లభిస్తుంది. ఇస్ ఇట్ క్లియర్? And this blockbuster offer ki today is the last day. If you are preparing for UPSC, మీరు కంప్లీట్ UPSC కోర్స్ మాకు అవసరం లేదు అనుకునే వాళ్ళు, బిగినర్స్ ఎవరన్నా ఉంటే, కాలేజ్ స్టూడెంట్స్ బిగినర్స్ ఉంటే మీరు ఫుల్ కోర్స్కి వస్తే మంచిది. ఒకవేళ ఫుల్ కోర్స్కి ఇప్పుడే రాలేకపోతే యూ కెన్ గో ఫర్ NCERT ఫౌండేషన్ రైట్ నౌ వితౌట్ వేస్టింగ్ టైమ్. కిక్ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ విత్ NCERT ఫౌండేషన్. వేరే చోట కోచింగ్ తీసుకుంటున్నాము లేదా సెల్ఫ్ ప్రిపరేషన్లో ఉన్నాము అనుకునే వాళ్ళు యూ కెన్ లుక్ ఫర్ ఆన్సర్ రైటింగ్ అండ్ కరెంట్ అఫైర్స్. ఆల్సో టెస్ట్ సిరీస్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ని కూడా యూజ్ చేసుకోండి. మీరు ఎంత చదువుకున్నా సరే మీరు చదువుకున్న దాన్ని టెస్ట్ చేసుకోకపోతే ఇంప్రూవ్ కాలేరు. అండ్ యూ ఆల్సో హ్యావ్
సీసాట్ లాస్ట్ ఇయర్ మన 2023లో చాలామందికి దెబ్బ కొట్టేసింది. ఈసారి సీసాట్లో ఫెయిల్ అవ్వకూడదు అంటే ఆ స్టాండర్డ్లో ప్రిపేర్ అవ్వాలి. ఇస్తున్న పెరిగిన స్టాండర్డ్కి తగ్గట్టుగా మనం ప్రిపేర్ అవ్వాలి. కరెంట్ అఫైర్స్ కోర్సు లైవ్ క్లాసెస్ అమ్మా. కరెంట్ అఫైర్స్ కోర్సులో యూ విల్ హ్యావ్ లైవ్ క్లాస్, ఇట్స్ నాట్ రికార్డెడ్. లైవ్ క్లాసే మీకు ఉంటుంది, ఆ క్లాస్ రికార్డింగ్ కూడా మీకు ఉంటుంది. సో మంచి ఆపర్చునిటీ. అంటే మన యూట్యూబ్ ఛానల్లో వస్తున్న హిందూ పేపర్ అనాలిసిస్, హిందూ ఎడిటోరియల్ ప్లస్ హిందూ పేపర్ అనాలిసిస్తో పాటు మీకు డౌన్ టు ఎర్త్ కావచ్చు, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కావచ్చు, ఇండియన్ ఎక్స్ప్రెస్ కావచ్చు, ఇంకా మిగిలిన ఇంపార్టెంట్ న్యూస్ పేపర్స్లో వచ్చే ఆర్టికల్స్ మనకి ఈ కరెంట్ అఫైర్స్ కోర్స్లో మనం కవర్ చేస్తాం. దట్ వే మీరు మన యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతూ, ఇన్ఫ్యాక్ట్ యూట్యూబ్ ఛానల్లో ఫాలో అవుతున్న వీడియోస్ కూడా మీకు మన యాప్లో పెడతాము. సో మీరు యాప్లోనే అన్నీ చూసుకోవచ్చు. ఇక్కడ వస్తున్న బర్నింగ్ ఇష్యూస్ కావచ్చు, లేదా ప్రిలిమ్స్ సిరీస్ రన్ అవుతుంది అవి కావచ్చు, హిందూ అనాలిసిస్ కావచ్చు, ప్లస్ ఈ లైవ్ క్లాస్ ఏదైతే ఉందో మిగిలిన వాటిలోంచి వచ్చే లైవ్ క్లాస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒక వన్ స్టాప్ సొల్యూషన్ లాగా మీకు కరెంట్ అఫైర్స్ కోర్స్ పనిచేస్తుంది. సో దీనిపైన కూడా మీకు 10,000 రూపీస్ ఫీజు కాస్త ఇవాల్టి వరకు మాత్రమే 5,000కి లభిస్తుంది. ఉండొచ్చు చందు, సిచ్యువేషన్ ఏంటి అని మనం చెప్పలేం. ఉండేవాళ్ళు ఉంటారు. పాకిస్తాన్తోని మనతోని ఇద్దరితోని మంచి రిలేషన్ మెయింటైన్ చేయాలనుకునే కంట్రీస్ కొన్ని ఉంటాయి, వాళ్ళు అట్లాగే ఉంటారు. Okay then, take care. Bye.